నమస్కారం ప్రేక్షకులారా. ఇది మన స్పెషల్ ఎడిషన్. శనీశ్వరుడు వక్రం అవుతున్నాడు కాబట్టి ఉన్నటువంటి అన్ని రాశులకి ఉన్న ఫలితాలు మనం చూడబోతున్నాం. అందులో ఫస్ట్ గ్రహచారం ఉంటుంది. అందులో శనీశ్వరుడు వక్రమయ్యే దానివల్ల వచ్చే ఫలితాలు ఉంటుంది. అదేలాగా ఉన్న నక్షత్రాలకి ఒక రాశిలో 3 నక్షత్రాలు ఉంటాయి. ఆ నక్షత్రాల వారికి ఉన్నటువంటి నివర్తులు ఏమిటి అనే డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. ఇప్పుడు మనం చూడబోయేది శనీశ్వరుడు వక్రమైన తర్వాత వచ్చే ఫలితాలు ఏమిటి 12 రాశులకి. ఈ వక్రగతి అవ్వంగానే ఒక్కొక్క ప్లానెట్ జనరల్గా ఇచ్చే ఫలితాలు ఏంటి. ఇప్పుడు శనీశ్వరుడు అనగా కర్మకారకుడు, అదేలాగా ఆయుదాయకుడు, రెండు మనకి శనీశ్వరుడే. శనీశ్వరుడు మనకి 12వ స్థానమైన మీన రాశిలో ఆయన ఉంటున్నారు. రేవతి నక్షత్రం 2వ పాదంలో ఆయనేమో వక్రమవుతున్నారు. ఉత్తర భాద్రపద నక్షత్రం 4వ పాదం వరకు వెళ్ళిపోతున్నారు. ఈ పీరియడ్ ఏంటంటే ఇది స్లో మూవింగ్ ప్లానెట్ కాబట్టి మనకి ఈ జూలై నెల ప్రారంభించి ఆయన వక్ర నివృత్తి అయ్యేది డిసెంబర్ 11న. ఇంతవరకు ఉన్న పీరియడ్లో ఈయన ఇచ్చే ఫలితాలు ఏంటి? ఎందుకంటే ఆయన కర్మకారకుడు. జనరల్గా ఒక గ్రహం వక్రం అయితే అది ఏం చేస్తుంది అంటే రాహుకేతువులతో పాటు కలిసిపోతారు. వాళ్ళు ఎక్కడ ఉన్నారో, ఏ స్థానంలో ఉన్నారు గ్రహచారంలో, అదేలాగా మన జాతకంలో ఎక్కడ ఉన్నారో ఆ స్థానాన్ని ఒక ఫలితాన్ని ఎక్కువగా ఇచ్చే ఒక సమయం ఇది. కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి ఈ టైం పీరియడ్. అది ఎస్పెషలీ ఏ నక్షత్రాల మీద కల్లా శనీశ్వరుడు వక్రం అవుతున్నారో వాళ్ళు ఇంకా అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ఇది ఒక పాయింట్. ఇంకో పాయింట్ ఏంటంటే ఆయన మాత్రం వక్రం అయితే పర్లేదు, ఇంకో గ్రహం, ఇంకో 2 గ్రహాలు వక్రం అవుతున్నాయి అంటే అవి కూడా కలిసిపోతాయి రాహుకేతులతో పాటు. సో ఈ టైం పీరియడ్లో మనం చూస్తే శనీశ్వరుడు వక్రమయ్యేదేమో ఈ టైం నుంచి నేను చెప్పేశాను. మనకి శుక్రుడు వక్రం అవుతున్నాడు, బుధుడు వక్రం అవుతున్నాడు. అదే సమయంలో శనీశ్వరుడు కూడా వక్రంగా ఉన్నాడు. అదేలాగా మనం చూస్తే రాహు ఏమో శతభిషక్ నక్షత్రాన్ని వదిలేసి ధనిష్ట నక్షత్రానికి వచ్చేస్తాడు. ఇది ఒక మార్పు. అక్టోబర్ ఎండ్ కల్లా చూస్తే మనకి గురువు ఏమో సింహరాశికి, కేతు ఒక నక్షత్రమైన మకర నక్షత్రానికి వచ్చేస్తాడు. ఇవన్నీ మార్పులు ఉన్నాయి. కాబట్టి ఏమి జరుగుతుంది, ఏమేమి మనం చూసుకోవాలి అన్నది చాలా ఇంపార్టెంట్. మకర రాశి వాళ్ళకి ఈ శని వక్రమైన కాలం మనకి జూలై 26 నుంచి డిసెంబర్ 11 వరకు ఉన్నటువంటి సమయం. బేసిక్గా మన జాతకంలో శనీశ్వరుడు కనుక వక్రంగా ఉన్నారంటే ఈ సమయం మీకు పాజిటివ్గా ఉంటుంది. మిగతా వాళ్ళకి కొద్దిగా పైకి కిందకి ఉంటుంది. ఆ స్థానాన్ని బట్టి ఆ ఫలితాలని మీకు పాజిటివ్గానో బ్యాలెన్స్డ్గానో తీసుకోండి. ఇప్పుడు ఉండేది మనకి 3వ స్థానంలో, మీకు లగ్నేశ్వరుడు మీకు 3వ స్థానంలో, రాశ్యాధిపతి మీకు 3వ స్థానంలో ఉంటున్నారు. మనోస్థానం, మనోవ్యాకులనం, మనసులో ఉన్నటువంటి ఒక బెంగ, ఇటువంటి విషయాలు ఎక్కువగా అయ్యే కాలం శనీశ్వరుడు వక్రమైతే. మనకి వక్రమైతే బేసిక్గా మన జాతకంలో వక్రం కాకుండా ఉంటే ఈ సమయంలో ఈ బెంగ, మనసులో ఒక బెంగ అన్నది వస్తూ ఉంటుంది. అదేలాగా మనకి చెల్లెళ్ళు, తమ్ముళ్ళు వాళ్ళ ఆరోగ్యం గురించి కొద్దిగా చింతన, ఇటువంటి విషయాలు జరుగుతుంది. అదేలాగా మనకి సపోర్ట్ సిస్టమ్ ఏమేమి ఉందో దాంట్లో కొద్దిగా ఇబ్బందులు అన్నది ఉంటుంది. ఇంట్లో ఉన్న విషయాలని మళ్ళీ సరిచేయాల్సిన ఒక పరిస్థితి అన్నది ఉంటుంది. ఇల్లు సంబంధించిన ఎక్స్పెండిచర్ అన్నది ఈ సమయంలో ఉంది. అదేలాగా ప్రాపర్టీ సేల్, ఇటువంటి విషయాలు ఈ టైం పీరియడ్లో ప్రాబ్లమాటిక్గా ఉండొచ్చు. ఇదంతా మనకి జరిగేది. ఆయన వక్రమయ్యే కాలంలో బేసిక్గా ముందర రాశి ఒక రిజల్ట్ అన్నది 100% ఇవ్వాలి కాబట్టి కుంభరాశి ఒక రిజల్ట్ 100% ఇస్తాడు. అది మీకు వక్రంగా ఉన్న శనీశ్వరుడు వక్రంగా కాకపోయినా పాజిటివ్గా ఉండేది 2వ స్థానం. 2వ స్థానంలో రాహు ఉన్నారు. అయినా శనీశ్వరుడు ఒక ఫలితాలు పాజిటివ్గా ఉంటుంది. ఎట్లా ఉంటుంది? మనకి ధనప్రాప్తి అన్నది ఉంటుంది. ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితులు ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ సాల్వ్ అయ్యేటువంటి ఒక సిచ్యువేషన్ అనేది ఈ టైం పీరియడ్లో వస్తుంది.
అదేలాగా మనకి యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ ఏదైనా రావాలి, రావట్లేదు అంటే అది వచ్చే ఒక అవకాశం కూడా ఈ టైం పీరియడ్లో ఉంది. మొదటి భాగం మనకి రేవతి నక్షత్రం 1వ పాదంలో వక్రంగా ఉంటాడు కాబట్టి మన ఆరోగ్యం అన్నది బాగా అయిపోతుంది. అది మనకి 20 ఆగస్ట్ వరకు ఉన్నంత సమయం ఈ విషయాలన్నీ పాజిటివ్గా ఉంటుంది. తర్వాత ఉన్న కాలం మనకి అక్టోబర్ 9 వరకు ఉన్నంత కాలం అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెండిచర్ అనేది ఉంటుంది. అదేలాగా ఫారిన్కి వెళ్ళి చదువుకోవాలి అటువంటి ప్రయత్నాలు ఎవరెవరు చేస్తున్నారో వాళ్ళకి కొద్దిగా ఇబ్బంది అయిన సిచ్యువేషన్ అనేది ఉంటుంది. ఎందుకంటే 9వ స్థానాన్ని కూడా శనీశ్వరుడు చూస్తున్నాడు, ఆయన వక్రంగా ఉండి చూస్తున్నాడు. అదేలాగా మీకు 5వ స్థానాన్ని కూడా చూస్తున్నాడు, 10వ స్థానాన్ని 12వ స్థానాన్ని కూడా చూస్తున్నాడు. కాబట్టి ఈ విషయాలన్నీ కొద్దిగా ప్రాబ్లమాటిక్గా ఉంటుంది. తర్వాత ఉన్నంత కాలం అక్టోబర్ నెల చాలా ఇంపార్టెంట్ అయిన నెల. ఎందుకంటే మనకి 3వ తారీఖు నుంచి 14 నవంబర్ వరకు, 3వ తారీఖు అక్టోబర్ నుంచి 14 నవంబర్ వరకు శుక్రుడు మీకు భాగ్యేశ్వరుడు, అదేలాగా ఇద్దరు వక్రంగా ఉంటారు. అది మీకు 10వ స్థానంలో. సో బిజినెస్లో మేజర్ డెసిషన్స్ అనేది తీసుకోవాల్సిన ఒక తప్పనిసరి పరిస్థితి అన్నది ఈ టైం పీరియడ్లో ఉంటుంది. నాన్నగారు ఒక ఆరోగ్యం అనేది గమనించి చూసుకోవాలి. లోన్ ఫెసిలిటీస్, లీగల్ కేసెస్ ఇవన్నీ కొద్దిగా డిలే అయ్యే అవకాశాలు అన్నది ఉంటుంది. ఇవన్నీ మనం చూడవచ్చు. తర్వాత ఉన్నంత కాలం మనకి డిసెంబర్ 11 వరకు వృశ్చిక రాశి ఒక ఫలితాలు, మనకు రావాల్సిన లాభాలు, ఇంట్లో ఉన్న పెద్దల ఒక ఆరోగ్యం, ఇది రెండు మనం సరిగ్గా చూసుకోవాల్సిన ఒక పరిస్థితి. ఫండ్ ఫ్లో సిచ్యువేషన్ అప్పుడు కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది ఈ టైం పీరియడ్. ఇది బేసిక్గా మనకి శనీశ్వరుడు ఇచ్చే ఫలితాలు. ఆయన చూసేటువంటి 5వ స్థానం కాబట్టి ఈ టైం పీరియడ్లో స్పెక్యులేషన్ లాంటి విషయాలు చేయకుండా ఉంటే మంచిది. పుత్రప్రాప్తి కోసం వేడుకున్న వాళ్ళకి కొద్దిగా అప్స్ అండ్ డౌన్స్ అన్నది ఈ టైం పీరియడ్లో ఉంటుంది. మీ 9వ స్థానాన్ని కూడా చూస్తున్నారు కాబట్టి నాన్నగారు ఒక ఆరోగ్యం అనేది గమనించి చూసుకోవాలి. ఫారిన్లో వెళ్ళి చదువుకోవాలి అనుకునే వాళ్ళకి కొద్దిగా అప్స్ అండ్ డౌన్స్ ఉంటుంది. ప్రాపర్టీ రిలేటెడ్ విషయాలు ఏదైనా మనం ఒక స్టెప్ ముందరికి వేసామంటే అది కొద్దిగా వెనక్కి వచ్చే ఒక పరిస్థితి అనేది ఈ టైం పీరియడ్లో ఉంటుంది. అతి జాగ్రత్తగా ఉండాల్సింది మనకి అక్టోబర్ 3 నుంచి నవంబర్ 14 వరకు ఉన్న కాలం అతి జాగ్రత్తగా ఉండాలి. నివర్తి ఏమిటి? ఉత్తరాషాఢ నక్షత్రంలో పుట్టిన వారికి బ్రహ్మపురీశ్వర క్షేత్రం, ఇది మనకి మదురై దగ్గర ఉంది. ఇక్కడికి వెళ్ళి రావడం, మన జాతకంలో ఏ లోటు ఉన్నా మనం ఆ క్షేత్రంలో మన జాతకాన్ని వెళ్ళి పెట్టి వస్తే ఆ బ్రహ్మదేవుడు అది అంతా మార్చి పెడతాడన్నది ఒక ప్రోవన్ ఫ్యాక్ట్. ఇక్కడ ఎంతోమందికి చాలా ఇబ్బందులు ఉన్నారు, ఏమి చేయలేకపోతున్నారు అన్న వాళ్ళు తన జాతకాన్ని వెళ్ళి అక్కడ పెట్టి ఈ మార్పుల్ని ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఈ క్షేత్రానికి వెళ్ళండి. వెళ్ళేది పొద్దున 6 నుంచి 7 లోపల ఫస్ట్ ఓవర్లో వెళ్ళండి, దర్శనం చేసి రండి. ఒక 40 నిమిషాలైనా అక్కడ కూర్చోండి. పూజకు కావాల్సిన సామగ్రిలన్నీ తీసుకెళ్ళండి. మీకు మంచి ఫలితాలు 100% వస్తుంది. శ్రవణ నక్షత్రంలో పుట్టిన వారు శ్రీ ప్రసన్న వెంకటేశ్వర పెరుమాళ్ వెల్లూరులో ఉంది. ఈ క్షేత్రానికి వెళ్ళి రావడం, శ్రవణ నక్షత్రం రోజున వెళ్ళి రావడం, అది 6 నుంచి 7 లోపల మనం దర్శించి రావడం. అక్కడ ఒక 40 నిమిషాలైనా కూర్చుండండి, మీకు రావాల్సిన ఫలితాలన్నీ పాజిటివ్గా వస్తుంది. అదేలాగా ఇప్పుడు ధనిష్టా నక్షత్రంలో పుట్టినవారు, ధనిష్టా నక్షత్రంలో పుట్టిన వారికి శ్రీ బ్రహ్మజ్ఞానపురీశ్వర, ఇది తంజావూరులో ఉంది. ఈ క్షేత్రానికి వెళ్ళి రావడం, అది మనకి ధనిష్టా నక్షత్రం రోజున వెళ్ళి రావడం, దర్శించి రావడం మనకి మంచి ఫలితాలు అనేది 100% ఇస్తుంది. ఎప్పుడైనా గుడికి వెళ్తే ఒక ఖాళీ చేతులతో వెళ్ళకూడదు. ఏదైనా సామగ్రిలు తీసుకెళ్ళాలి, మాలలు తీసుకెళ్ళాలి, పూలు తీసుకెళ్ళాలి, ఏదైనా తీసుకెళ్ళండి. అదేలాగా దర్శనం అయిన తర్వాత ఒక 40 నిమిషాలైనా కూర్చోండి, ఆ క్షేత్రంలో కూర్చొని రండి, మీకు మంచి ఫలితాలు 100% వస్తుంది. ధన్యవాదాలు.